పనిచేస్తూ ఉంది. తను ఉంటే రేపు పొద్దున ఎస్ మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది ప్రజల లోపల మనం ఆ యొక్క పేరును ఆ మహిళలు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సర్వీసెస్ని గుర్తిస్తూ ఉన్నారు. డబ్బు కూడా ఒక కారణం కావచ్చు, కానీ మనం చేసేటటువంటి సర్వీస్ కూడా పెద్ద ఎత్తున గుర్తింపు అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు ఒక భాగం అయితే మన సర్వీస్ కూడా ఒక భాగమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చేటటువంటి సర్వీస్ కానీ మన ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఈరోజు మనం ఇన్ని లిస్టు చదివితే ఇక్కడ ఎన్నో అసలు మనం చెప్పడానికి వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. ఈ పథకాల గురించి మొత్తం మనం కనుక చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. మొత్తం ఒక్కొక్క పథకం గురించి వివరణ చెప్పుకుంటూ పోతే మిషన్ ఇంద్రధనుష్ దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, కిషోరి శక్తి యోజన, ఉజ్వల యోజన, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వన్ స్టాప్ సెంటర్ పథకం, ఇట్లా అనేక స్టార్టప్లు కానీ మహిళలకు ఈరోజు ముద్రా లోన్లు కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలకు ఈరోజు లక్షలాది మంది మహిళలకు 2 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వాలని మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో ముందుకు వెళ్ళడానికి కానీ ఇట్లా అనేక పథకాల విషయంలో ముందు మనం వాళ్ళందరూ వాటిని గురించి ప్రజలకు దోపికి తీసుకెళ్లి ప్రజల లోపల మనమంతా కూడా మమేకమై ఇగో మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మహిళల కోసం ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది, మన పిల్లల కోసం ఈ పథకాలు తీసుకొచ్చింది, పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఈ పథకాలు తీసుకొచ్చింది అనేది ప్రతి ఒక్కరం కనుక మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్ళగలిగితే ఆ రోజు మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా అయినట్టు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా తప్పకుండా 33% రిజర్వేషన్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా విజయం సాధిస్తారు. మనం విజయం సాధించాలంటే మరి ప్రజల్లోకి మనం వెళ్ళాలి కదా. ఈరోజు ఆ దిశగా మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 33% రిజర్వేషను, ఆ రిజర్వేషన్లో ఎక్కడ అంటే దాని ఒక గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్స్ రేపు ఎక్కడెక్కడ ఉమెన్ రిజర్వేషన్ అవుతుంది దానికి ఒక గైడ్ లైన్స్ దాని ప్రకారం అవుతుంది. బట్ మనమంతా కూడా నేను ఒక పెళ్లికి పోయినా, ఒక పెళ్లి దగ్గర పోతే ఒక మామూలు గృహిణి వచ్చింది, దగ్గరికి వచ్చింది, అమ్మ నేనంటే బీజేపీ చాలా అభిమానం, నాకు బీజేపీ ప్రభుత్వం రావాలే, మీరు ఒక్క పని చేయాలన్నది. ఏం పని చేయాలన్నా ప్రతి గృహిణికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ఉన్నది. మీరు ఆ విషయాన్ని మనం వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి కలిసేటటువంటి కార్యక్రమాలు చేయండి. ప్రతి గృహిణి మహిళ ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మీరు ఆ మహిళలను దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు మన వైపు చూస్తున్న వాళ్ళని వాళ్ళని మన వైపు వచ్చేలాగా మీరు అందరు చేసుకోవాలి అనేటటువంటి మాట ఒక మామూలు సామాన్య గృహిణి మాట్లాడి, అంటే వాళ్ళ లోపల కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావాలి, దేశంలో ఉండాలి, మోదీ గారి నాయకత్వం ఉండాలి, మన ధర్మం ఉండాలి, మన సాంప్రదాయం ఉండాలి, మన సంస్కృతి ఉండాలి అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఈ పని ఎవరు చేయగలుగుతాము? ఎక్కువ పెద్ద అయితే మహిళలను రీచ్ కావాలంటే మనమే రీచ్ కావాలి. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా కార్యకర్తలు మనమే రీచ్ కావాలి. వాళ్ళు ఏదో కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే వారందరూ కూడా ఈరోజు మన వైపు చూస్తున్నారో, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో, నరేంద్ర మోదీ గారి నాయకత్వం తెలంగాణ కూడా ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మనం నిజం చేసేటటువంటి విధంగా మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటులో 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం. అంతకుముందు 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం. అసెంబ్లీ స్థానాలు ఇంకా ఎక్కువ గెలవాల్సి ఉన్నా సరే అనేక కారణాలతో మనం ఆ యొక్క ఎన్నికలు వెనుకబడ్డ. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు భారతదేశంలో మోదీ గారు ఉండాలి, తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు చూసారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి, 35% పైన ఓట్లు వచ్చినాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అంటే 3 స్థానాలకు 2 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు మనం కైవసం చేసుకోవడం అంటే మనం అందరు ప్రజలు అంటే ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళందరూ ఎవరు? అందరు కూడా విద్యావంతులు,
మేధావులు విద్యావంతులు వేసినటువంటి ఓట్లు ఆ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ. సో వారంతా కూడా ఈరోజు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారనేది ఈ ఎన్నికల్లో స్పష్టమైంది. సో ఈ ఎన్నికల ద్వారా మనం ఈ యొక్క అంశాన్ని, అంటే ప్రజల లోపల రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం పెరుగుతూ ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 55% ఓటు శాతం మనం తీసుకున్నాం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 45% ఓట్లు తీసుకున్నాం. అంటే ఈరోజు వారంతా కూడా మన వైపు చూస్తున్నారు. అంటే ఈ తెలంగాణలో మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలోకి నెట్టుతా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చి ఇంతకుముందు మాట్లాడిండ్రు, శిల్పారెడ్డి గారు మాట్లాడింది, అధ్యక్షురాలు గారు. వారు ఇచ్చిన పథకాల యొక్క ఫెయిల్యూర్స్ అన్ని కూడా, ఏ పథకం కూడా మహిళలకు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇట్లా ఏ పథకం, కళ్యాణ లక్ష్మి అని చెప్పి మోసం చేసిండ్రు. ఇట్లా అనేక పథకాలు ఇచ్చిండ్రు వాళ్ళు, అనేక పథకాలు 420 ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. 6 గ్యారెంటీలు అనేది పైన అది హెడ్లైను, అవన్నీ చూస్తే 420 హామీలు ఉన్నాయి. మరి ఇవన్నిట్లో కూడా వాళ్ళు చేస్తున్నది తక్కువ ప్రచారము, రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నా ప్రజల లోపల మట్టుకు ఈరోజు ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదన్నది చాలా స్పష్టంగా మనం ఈరోజు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం, గ్రామీణ ప్రాంతాలు కూడా చూస్తున్నాం. కాబట్టి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నా తోటి మహిళలందరికీ కూడా మనకు అధికారం తెలంగాణలో రావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళల కోసం ప్రోత్సాహం అందిస్తున్నటువంటి అనేక లోన్స్ విషయంలోనే కానీ, స్టార్టప్ల విషయంలో కానీ, ముద్రా లోన్లే అనేక పథకాలు, ఈ పథకాలన్నీ కూడా మనకు అందాలన్నప్పుడు ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నప్పుడు అవి చేరువ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ దిశగా మరి మన వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శిల్పారెడ్డి గారు ఒక పిలుపు ఇచ్చినారు. సో ఆ పిలుపుని మరి దానికి ఎవరైతే అక్సెప్టెన్స్ ఉందో వాళ్ళందరూ వైపు ఆ పిలుపుని తీసుకుంటూనే ఇంకొక పిలుపు కూడా మనం ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మహిళలందరము, ప్రతి మహిళలు గెలవాలి. 50% ఉన్నటువంటి మహిళల ఓట్లు అత్యధిక శాతము భారతీయ జనతా పార్టీకి తేవాలి. మనం అందరం కష్టపడాలని, అది కూడా ఒక మనం కూడా ఒక షరతు తీసుకోవాలి, అది కూడా ఒక ప్రామిస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం అంటాం స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత, స్త్రీకి ఉన్నటువంటి గౌరవము, స్త్రీని చూస్తే అందరూ గౌరవిస్తారు. సరే, కొంతమంది సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. స్త్రీని గౌరవించని వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదు. సో అందుకే ఎంతో మంది మహాకవులు చెప్పిను, స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ స్వర్గము అభివృద్ధి తాండవిస్తుంది అని. సో ఎక్కడైతే స్త్రీలు సంతోషంగా ఉంటారో, ఎక్కడైనా ఫ్యామిలీస్లో కూడా చూడండి, ఎక్కడైనా ఆ ఇంట్లో కనుక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఆ ఇంట్లో స్త్రీ ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ఆ ఇంట్లో ఉమెన్ హ్యాపీగా ఉంటే ఆ ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. సో ఎందుకంటే ఇంటిని పెద్ద ఎత్తున ఈరోజు ఒక కుటుంబాన్ని నడిపించేటటువంటి స్త్రీ, ఆమె మీద డిపెండ్ అయ్యా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఒక కుటుంబాన్ని చక్కగా ఏ విధంగా నిర్వహించగలుగుతుందో అదేవిధంగా ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వహించుకునేటటువంటి శక్తి మహిళకు ఉన్నది. అది గుర్తించే నరేంద్ర మోదీ గారు నిర్మలా సీతారామన్, ఇంతకుముందు మన తోటి సోదరి చెప్పింది, నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారంటే వారికి మహిళల మీద ఎంత విశ్వాసం ఉందో ఒకసారి వారికి ఇచ్చినటువంటి ఆ శాఖనే మనకు స్పష్టం చేస్తూ ఉంది. అదేవిధంగా ముర్ము గారిని మనకు రాష్ట్రపతిగా, ద్రౌపది ముర్ము గారు మనకు ఒక మహిళ ఈరోజు మన రాష్ట్రపతిగా ఉందంటే ఈ దేశం ఒక మహిళను గౌరవించాలి. ఒక గిరిజన మహిళ, ఒక పేద ఇంటికెళ్ళి వచ్చినటువంటి ఒక మహిళకు ఈరోజు అంత పెద్ద గౌరవం మరి ఈరోజు దక్కింది అంటే నరేంద్ర మోదీ గారికి మహిళలపై ఉన్నటువంటి
ఆ నమ్మకము విశ్వాసమే నారీ శక్తి 133% రిజర్వేషన్ కూడా ఈరోజు మనకు రాబోతుందంటే దాన్ని కూడా అది స్పష్టం చేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన పాత్ర చాలా గొప్ప పాత్ర, మహిళల పాత్ర. ఏ రంగంలో అయినా, ఒక ఇండస్ట్రీ కానివ్వండి, లేదా ఒక ప్రొఫెషనే కానివ్వండి, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో రాణించేదే 100% కాకపోతే 90% మహిళలు రాణిస్తారు. 90% విమెన్ వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాల్లో రాణిస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి నా తోటి మహిళలందరూ, కిషన్ రెడ్డి గారు రేపు రాబోయే 33% రిజర్వేషన్లో అంటే వారు కూడా ఉన్నారు. మరి రిజర్వేషన్ బిల్లు మనకి ఈరోజు వస్తుందంటే వారు కూడా ఉన్నారు అక్కడ, బిల్లు పాస్ చేయించిన దాంట్లో కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి మహిళల ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు కాదు 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 ఇప్పుడు మనం ఇక్కడ అడుగుతామని బాగుండదు కదా. సీట్లు ఇస్తారు, మీరు గెలిస్తే స్వీట్లు కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ చాలా గొప్ప అవకాశం భవిష్యత్తులో మన వాళ్ళకందరికీ రాబోతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మరి ఎవరెవరికైతే రాజకీయాల్లో పూర్తిగా రావాలనేటువంటి ఒక ఆసక్తి, పని చేయాలనేటువంటి సేవ, కమిట్మెంట్, పాలిటిక్స్ అంటే కమిట్మెంట్, సర్వీసు, సాక్రిఫైసు, ఫస్ట్ ఫ్యామిలీ సాక్రిఫైస్. మహిళ విన్నారా, రాజకీయాలు వచ్చినామంటే ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఫ్యామిలీ ఉన్నది, ఇక పని చేసేదే ఉంటుంది. ఇక గుర్తుపెట్టుకొని అటువంటి సాక్రిఫైస్ చేయాలి, సర్వీస్ చేయాలి, దేశం కోసం పని చేయాలి, ప్రజల కోసం పని చేయాలి. ఆ లక్ష్యంతోనే మనం బయటకు కేవలం ఎమ్మెల్యే కావాలి అని అనుకొని వస్తే కాదు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేయాలో, ఎట్లుండాలో కూడా అవన్నీ నిర్ణయించుకొనే రావాలి మనం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైతే ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళకు తర్వాత డిసప్పాయింట్మెంట్ ఉండొద్దు. మళ్ళీ ఆ ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిట్మెంట్తోనే మనం రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. అప్పుడే మనం రాణించగలం.